ఈ ఏడాది పెద్దగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వరదల ముప్పు ఉండదని భావించిన లంక గ్రామ ప్రజలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలో వృద్ధగౌతమి గోదావరిలో నీటి ప్రవాహం రోజురోజుకు పెరగడంతో టానేలంక, కూనాలంక, గురిజాపులంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి పెరిగిన ప్రతిసారి నదీ కోత తీవ్రంగా రూపం దాల్చి వందల ఎకరాల వ్యవసాయ భూములు, కొబ్బరి తోటలు, వాణిజ్య పంటలు గోదావరిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నదీ కోత నివాస ప్రాంతాలపై విస్తరించడంతో ఇల్లు కోల్పోయే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ప్రతి ఏడాది 2-3 సార్లు వరదలొచ్చి తమ జీవనాధారం దెబ్బతీస్తున్నాయని, నదీ కోత నివారణకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టి విలువైన భూములు, నివాసాలు కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మాకు సాయం చేస్తానని చెప్పారు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం మరి వచ్చారు. వాళ్ళు కూడా మరి ఏదో సాయం చేస్తానన్నారండి. మరి మాకు ఇదిగో ఇల్లులకు ఒక్కొక్కరు కూలిపోతుంది. సంవత్సరానికి 2 కుటుంబాలు అయితే గోదాట్లో కలిసిపోతున్నాయండి. మళ్ళీ ఇంకా ఉన్న కుటుంబాలు కూడా మరి ఇలాగ అవ్వకుండా ఈ కుటుంబ ప్రభుత్వం వారు వచ్చి కొంచెం మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ముమ్మడివారం మండలం మాది గురజాపులంక అండి. మరి మాకు ఈ సాయం చేస్తారని కూడా లంక పంచాయతీ, అలాగే ఫ్యామిలీ ఆఫ్ ఇది గుర్జాబులంక. ఈ గుర్జాబులంకలో గత 20 సంవత్సరాల నుంచి నదీ కోతకు గురవుతుంది. కానీ ఈ గురవడంలో గత గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హామీ ఇవ్వటం తప్ప హామీ నెరవేర్చే గవర్నమెంట్ ఏది కనిపించలేదు ఇప్పటికి. కానీ ఏదైతే గతంలో జగన్ రావడం జరిగింది 2022 కోత గురైనప్పుడు వచ్చి అది గుర్జాపులంక అండి. మరి ఇక్కడ 40 సంవత్సరాల మట్టి నుంచి ఉంటున్నామండి మేము కాపురం ఇక్కడ. ఈ 40 సంవత్సరాల నుంచి గోదావరి ఇప్పటికి ఊరి దగ్గరికి వచ్చేసిందండి. మరి మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూడా అన్నీ చేసుకున్నామండి ఇక్కడ. ఇప్పుడు గోదావరి మమ్మల్ని ఈ రాత్రి కూడా ఉండేలాగా లేదండి. మరి